Good morning, church. అందరికీ శుభోదయం అండి. Okay, greetings to you all in the precious name of our Lord and Savior Jesus Christ. పరిశుద్ధమైన దేవుని యొక్క నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. How did you all? అందరూ బాగున్నారా అండి? I hope you are doing well. అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. You had a breakfast? బ్రేక్ఫాస్ట్ చేశారా? Okay, never forget your breakfast. బ్రేక్ఫాస్ట్ మాత్రం మర్చిపోమాకండి. At the same time, అదే సమయంలో never forget to come to the presence of God. దేవుని సన్నిధికి రావడం కూడా మర్చిపోవద్దు. We may have number of works in this world, ఈ లోకంలో అనేకమైనటువంటి పనులు మనకు ఉండొచ్చు. but the best work in our life is మన జీవితంలో ఉన్నటువంటి ముఖ్యమైన మంచి పని ఏంటంటే coming to the presence of God and spending time in the presence of God. దేవుని సన్నిధికి రావడం, ఆయన సన్నిధిలో సమయం గడపడం. Got it? అర్థమైంది కదండి? Okay, shall we close our eyes and look to the Lord in prayer? మనం కళ్ళు మూసుకొని దేవునికి ప్రార్థించుకుందామండి. Gracious God, our loving heavenly Master, we praise your holy name. పరిశుద్ధమైన దేవా, పరలోకమందున్న మా తండ్రి, నీ యొక్క నామాన్ని మేము ఘనపరుచుచున్నాము. Thank you, Jesus, for this wonderful time to worship thee. మిమ్మల్ని స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన సమయం బట్టి మీకు వందనాలు. Bless the children, those who are sitting in thy presence. మీ సన్నిధిలో కూర్చున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. Speak to them. మీరు వారితో మాట్లాడండి. Speak with us. మీరు మాతో మాట్లాడండి. We commit ourselves into thy mighty hands. మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాము. In Jesus' name I pray. యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము. Amen. ఆమేన్. Okay, you are happy in the presence of God? దేవుని సన్నిధిలో సంతోషంగా ఉన్నారా? Because you are in AP. ఏపీలో ఉన్నారు కాబట్టి సంతోషంగా ఉన్నారా? Okay, let's turn our Bibles to the Gospel according to Saint Mark, chapter 2, verses from 1 to 12. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి మార్కు సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు చూడాలి. Okay, can you read verse 1? మొదటి వచనం చదవండి. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. Okay, the word of God says like this. దేవుని వాక్యంలో చెప్తుందండి, Jesus came to Capernaum again. దేవుడు మరలా కపెర్నహూములోనికి వచ్చెను నుండి. Okay, is it so? అలాగే ఉంది కదండి. Okay then. Jesus loves Capernaum very much. దేవుడు ఈ కపెర్నహూము అనే ఒక ప్రాంతాన్ని ఎక్కువ ఇష్టపడతారు. In fact, he made it as his capital city to spread his gospel. ఆయన యొక్క సువార్తని ప్రకటించడానికి దాన్ని ఒక రాజధానిగా ఆయన ఎన్నుకున్నారు. If you go through the word of God, Saint Paul made Rome as his capital city to spread their gospel all over the world. ఒకవేళ మీరు వాక్యంలో చూస్తూ ఉన్నట్లయితే అపోస్తలుడైన పౌలు రోమా దేశాన్ని తన యొక్క రాజధానిగా సువార్త చేయడానికి ఎన్నుకుని ఉన్నాడు. That's what most of the evangelists or Christians or Christian leaders, they settle in center places to spread the gospel easily. మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే స్వార్థికులు కానీ లేదంటే క్రైస్తవ విశ్వాసులు కానీ క్రైస్తవ పెద్దలు కానీ ఏంటంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రదేశాన్ని ఎన్నుకొని ఆ ప్రదేశంలో వాళ్ళు ఉండి వాళ్ళు స్వార్థను చేస్తూ ఉండేవాళ్ళు. From there they can easily spread the gospel. అక్కడి నుంచి అయితే తొందరగా స్వార్థను వ్యాపించవచ్చు. So here Jesus, the Bible says, or the word of God says, Jesus came to Capernaum again. కానీ ఇక్కడ బైబిల్ ఇలా చెప్తుందండి, దేవుడు మరలా కపెర్నహూములోనికి వచ్చెను అని. If you want me to say again and again, నేను చెప్పాలి అనుకున్నట్లయితే మరలా వచ్చెను. okay, here what is the meaning of Capernaum? ఇక్కడ కపెర్నహూము అంటే అర్థం ఏంటండి? In Hebrew, హెబ్రూ భాషలో చూసినట్లయితే Kafah means a village. హెబ్రూ భాషలో కఫా అంటే పల్లెటూరు అని అర్థం. Nahum means consolation. నహుము అంటే ఓదార్పు. So Capernaum means Kafah plus Nahum. ఈ కఫాని నహుని కలిపినప్పుడు ఆ యొక్క పదం ఏర్పడుతుంది. A comforting or a consolating village.
ఓదార్పునిచ్చే పల్లెటూరు. Who is Nahum now? ఇప్పుడు ఓదార్పిచ్చే వాళ్ళు ఎవరండి? Who is Nahum? నహూం ఎవరండి ఇప్పుడు? No, in the Bible, who is Nahum? బైబిల్లో నహూము ఎవరండి? A prophet. My God. నహూము అనే ఆయన ఒక ప్రవక్త అండి. Nahum is a prophet. నహూము అనే ఒక ప్రవక్త ఉన్నారు. And his book is in our Bible. ఆయన పేరు మీద కూడా ఒక బుక్ ఉంటుందండి. That's what I love you all. అందుకే మీరంటే నాకు చాలా ఇష్టం అండి. Have you ever seen Nahum? నహూం చూసారండి ఎప్పుడైనా? Yesterday he came to Machilipatnam and he conducted meeting. మొన్నే మచిలీపట్నం వచ్చి ఆయన మీటింగ్ కూడా పెట్టారు. You didn't see him? చూడలేదా? My God. He left this place last night. ఒక రాత్రి వెళ్ళిపోయారండి. Okay, Nahum is a prophet in the Bible. నహూము అనే వ్యక్తి ఒక బైబిల్ ప్రకారంగా ఒక ప్రవక్త. And he wrote his book also. ఆయన ఒక గ్రంథాన్ని కూడా రాసి ఉన్నారు. Okay, we're not going there. మనం అక్కడికి వెళ్ళట్లేదు కానీ. Okay. Kafar plus Nahum is Capernaum. ఆ కఫా ప్లస్ నహూం అనేది కపెర్నహూము అవుతుంది. Okay. 3 things I would like to tell you this morning. ఈ ఉదయకాల సమయంలో 3 విషయాలు నేను చెప్తాను. Okay. Let's go to Matthew chapter 11 verse 28. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనము. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును. Everybody in this world needs these things. ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషికి ఇవైతే కావాలి. And one of them is comfort. అందులో ఒకటి ఏంటంటే ఆదరణ లేదా ఓదార్పు. You have gotten enough money in your life. నీ యొక్క జీవితంలో నీకు తగినంత ధనం ఉందనుకోండి, but no comfort. ఓదార్పు లేదు, ఆదరణ లేదు. You are the richest person in this world. ఈ లోకంలో మీరే ధనవంతుడు అనుకోండి, but no comfort. కానీ ఆదరణ లేదు. You are the wisest person in this world. ఈ లోకంలో మీరే జ్ఞానవంతులు అనుకోండి, but no comfort. కానీ మీకు ఆదరణ లేదు. Dear friends, we need all these things, but more than all these things, every human being must have comfort in his life. ప్రతి మనిషికి ఇవైతే అవసరమే, కానీ ప్రతి మనిషికి, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి కావాల్సింది ఏంటి అంటే ఆదరణ. That's what whenever we visit houses, ఎప్పుడైనా మేము గృహదర్శనాలు చేస్తున్నప్పుడు they say like this, వాళ్ళు చెప్తుంటారు, Pastor, we have gotten everything in our life. పాస్టర్ గారండి, మాకు మా జీవితంలో కావాల్సిన ప్రతిదీ సంపాదించుకున్నాం, except comfort. ఆదరణ లేదు. No peace of mind. మనశ్శాంతి లేదు. My children, they are not listening to me. పిల్లలు నా మాట వినట్లేదు. My wife is not listening to me. నా భార్య నా మాట వినట్లేదు. My husband is not listening to me. నా భర్త నా మాట వినట్లేదు. What is the use of having all these worldly riches in my house? కానీ నా గృహంలో ఈ యొక్క లోకానికి సంబంధించిన ప్రతిదీ నా గృహంలో ఉంటే ఏం లాభం? When there is no comfort. ఆదరణ లేనప్పుడు. Dear friends, నా ప్రియ స్నేహితులారా, I am not asking you to reject all these worldly things. ఈ లోక సంబంధమైనవన్నీ నేను వ్యతిరేకించమని నేను మీకు చెప్పట్లేదు. You must have them. మీకు అవి ఉండాలి. But at the same time, if you forget to have comfort which is necessary in your life, కానీ అదే సమయంలో మీకు కావాల్సినటువంటి ఆదరణ, ఓదార్పుని మాత్రం మీరు మర్చిపోకూడదు. no use at all. ఇంకా మీకు అది ఇంకా అనవసరం ఏమున్నా. So comfort is not a necessary thing, but it is a must in your life. ఈ ఆదరణ అనేది అవసరమైనది కాదు, కానీ అది మన జీవితాల్లో ఉండవలసినది. Because you have no comfort, మీకు ఆదరణ లేదు కాబట్టి sometimes we reduce our span of life. అది లేక మన జీవిత కాలాన్ని మనం కుదించేసుకుంటూ ఉంటాం. You are supposed to live for 100 years, but because you have no comfort, you are kicking your bucket
at the age of years 50. 100 సంవత్సరాలు బతకాల్సిన వాళ్ళ మనం ఆదరణ మనశ్శాంతి లేక 50 ఏళ్ళకే వదిలేస్తున్నాం అక్కడ నుండి. Okay, now I am going to show you 3 comforting things in our life which are very, very important. నేను ఇప్పుడు మీకు 3 మన జీవితంలో ముఖ్యమైన అవసరమైనటువంటి ఆ యొక్క ఓదార్పునిచ్చే వాటి గురించి. Okay, according to this verse Matthew chapter 11 verse 28. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం ప్రకారంగా. Would you mind reading that same verse once again? మళ్ళీ ఒకసారి ఏమనుకోకుండా చదవండి 11:28. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. Who said these words? ఎవరు చెప్పారండి? Jesus. యేసుక్రీస్తు వారండి. Every human being or everybody in this world must have a comforting man. ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషికి ఒక ఆదరణనిచ్చే వ్యక్తి ఉండాలండి. Some people come to us, they discourage. కొంతమంది వస్తారు నిరుత్సాహాన్ని పట్టుకొస్తారు. They don't want to encourage. ప్రోత్సహించరు అసలు. They always discourage. ఎప్పుడు నిరుత్సాహపరుస్తూనే ఉంటారు. We should not have such kind of friends, people, neighbors, etc. అటువంటి వాళ్ళు మనకి స్నేహితులుగా కానీ సన్నిహితులుగా కానీ చుట్టుపక్కల ఉండే వాళ్ళుగా కానీ పొరుగు వారుగా కానీ ఉండకూడదండి. If you want me to suggest, ఒకవేళ నేను సలహా అడిగినట్లయితే kick them from your place. వాళ్ళు ఒక తంతానండి మీ స్థలం నుంచి. Because whenever they come to you, they discourage you. ఎందుకంటే ఎప్పుడు మీ దగ్గరికి వచ్చిన నిరుత్సాహమే తీసుకొస్తారు. They are not comforting you. వాళ్ళు మీకు ఓదార్పుని ఇవ్వట్లేదు. Suppose you are in problems. మీరు కష్టాల్లో ఉన్నారనుకోండి. Because of your sins, see, God is punishing you. నీ పాపముల వలన దేవుడు నిన్ను ఇలాగా శిక్షిస్తున్నాడు. Have you ever seen such kind of incident happened in the Bible? Come on, speak out. Job. బైబిల్లో ఇలా జరిగినటువంటి ఒక వ్యక్తిని మీరు చూపించగలరా? యోబు. Job was in troubles. యోబు సమస్యలో ఉన్నాడు. Then his friends came to him. ఆయన స్నేహితులు వచ్చి ఉన్నారు. Why did they come to him? ఎందుకు వచ్చారండి? Instead of encouraging him, they started discouraging him. ఆయన ప్రోత్సహించాల్సిన బదులు ఇంకా నిరుత్సాహపరుస్తూ ఉన్నారు. Because of your sins. నీ పాపముల వలనే. Because of your sins. నీ పాపముల వలనే. That particular word ఆ మాట discouraged Job more than his words. ఆయన పనుల కన్నా ఈ మాటలు ఆయన ఇంకా కృంగదీసేస్తున్నాయి. Because of your sins, God started punishing you. ఈ పాపముల వలనే దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడు అన్నాడు. But looking at this Job, God said, "Look at my servant Job; he is perfect in my sight." దేవుని యోబుని ప్రభువైన యేసుక్రీస్తు వారు చూసినప్పుడు నా ఈ యొక్క యోబు నా యొక్క హృదయానుసారుడు అని చెప్తున్నారు. Your sight is not perfect. That's what you are looking at me as a sinner. నీ యొక్క చూపు సరిగ్గా లేనందు వలన నన్ను పాపిగా చూస్తున్నారు. God's sight is perfect. దేవుడి యొక్క కనుదృష్టి ఖచ్చితంగా ఉంటుంది. If you go through verse Job chapter 1 verse 1, it says like this. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం మీరు చూసినట్లయితే ఇక్కడ రాయబడి ఉన్నది. ఊజు దేశమునందు యోబు అనే ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. See, God is giving his wonderful testimony about Job. యోబు గురించి. So the only comforting man is our Lord Jesus Christ. మనకి ఎప్పుడు ఆదరణించే వ్యక్తి యేసుక్రీస్తు వారే. Our friends in the world, they come to us ఈ లోకంలో ఉన్న మన స్నేహితులు మన దగ్గరికి వస్తారు. when we have riches, మనకి ధనం ఉన్నప్పుడే వస్తారు. when we have gotten everything. మనకి సమస్తం ఉన్నప్పుడే వస్తారు. If we have no riches, ధనం లేదనుకోండి, no friends. స్నేహితులే ఉండరు. Remember the story of
the youngest son. చిన్న కుమారుడికి అది గుర్తుంది కదండి. When he had riches, ఆయన దగ్గర ధనం ఉన్నప్పుడు friends were around him. ఆయన స్నేహితులు ఆయన చుట్టూనే ఉన్నారు. Friends were with him. ఆ స్నేహితులు అతనితోనే ఉన్నారు. Slowly he started losing his riches. ఆయన ధనం తరిగిపోతున్న కొద్దీ Slowly he started losing his friends too. ఆయన స్నేహితులు కూడా కోల్పోవడం మొదలు పెట్టాడు. His pocket used to be like this, up, ఆయన యొక్క జేబు అలా ఎత్తుగా ఉండేది. down, తగ్గుతుంది, down, తగ్గుతుంది, down, తగ్గుతుంది. no down at all now. ఇప్పుడు తగ్గడం కూడా ఏం లేదు అక్కడ. That means no money. ధనమే లేదు ఇప్పుడు. ಒಂದು ಜೇಬು ಇಲ್ಲ ಎತ್ತು ಮತ್ತಸ್ಕವರು చుట్టూ ಒಂದು జతవారు మత్తారు. ఆ ధనము ఆ జేబు నిండుగా ఉన్నంత వరకు చుట్టుపక్కల అందరూ జనాలు ఉన్నారు. ಒಂದು ಜೇಬు ಎತ್ತು ಬಪ್ಪಡತ್కి ఇలా తగ్గెత్తో ఇంజే వర్రడు కొడిలో అగ్గ. ఆ జేబు ఆ తగ్గడం మొదలు పెట్టగానే చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరికి కనిపించట్లేదు. ಬೇರ್ మా జతగా అక్కింజరు పాపం వాడు చుట్టూ ఓడందు. ఏరిన జతకాలని చెప్పి చుట్టూ చూస్తున్నారు. జతగాడు వర్రడు కొడిలో ఒక్క స్నేహితుడు కూడా కనిపించట్లేదు. అందుకే నన్ను కెత్తనద్దు బాధ్యతకు డబ్బింగ్కి మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వద్దు. అందుకే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ధనానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకండి. వాట్ ఏ వండర్ఫుల్ ఇంటర్ప్రిటర్ గాడ్ హస్ గివెన్ టు మీ. See, yeah, please don't give more prominence to your riches. మీ ధనానికి మీరు అధికమైన ప్రాధాన్యతను ఇవ్వకండి. They are important, అవి ముఖ్యమైనవే. but don't spend more time to add money, riches, wealth. ఎప్పుడు ధనం 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 దాన్ని కలుపుకోవాలి అంటూ అనుకుంటూ ఉండొద్దు. So the only best comforting man is our Lord Jesus Christ. మనకి ఆదరణ ఇవ్వగలిగిన ఒకే ఒక ఏకైక వ్యక్తి ఎవరంటే ప్రభువు యేసుక్రీస్తు. So the first point is మొదటి అంశం ఏంటంటే the only comforting man. ఏకైక ఆదరణ ఇచ్చు వ్యక్తి. Who is that man? ఎవరండి ఆ వ్యక్తి? Jesus Christ. యేసుక్రీస్తు వారు. That's what you heavy laden with what? Sin. You come unto me. అందుకే మీరు ఆ భారమును పాప భారమును మోసుకుంటున్న మీరు నా యొద్దకు రండి. I shall give you rest. నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. A very wonderful comforting person in our day-to-day life. మన దినవారీ రోజుల్లో మనకి అధికమైన ఆదరణ ఇచ్చే వ్యక్తి. No human being can say as Jesus said. దేవుడు చెప్పినట్టు యేసుక్రీస్తు వారు చెప్పినట్టు ఏ మనిషి చెప్పలేడండి. No human being can comfort us as Jesus comforts us. దేవుడు మనకి ఆదరణ ఇచ్చినట్టు ఏ వ్యక్తి మనకి ఆదరణ తీసుకొచ్చి ఇవ్వలేడు. So the best and the only comforting man is our Lord Jesus Christ. అందుకే అన్నిటికైనా మంచి అయిన మనకి ఆ యొక్క ఆదరణ ఇచ్చే వ్యక్తి యేసుక్రీస్తు వారు. So when you are in troubles, మీ సమస్యల్లో ఉన్నారని when you go through your troubles, మీ సమస్యలు గుండా వెళ్ళొచ్చు. don't worry, మీరు చింతించకండి. because there is a person who is always ready to comfort you. ఎందుకంటే ఒక వ్యక్తి మీకు ఎప్పుడు ఆదరణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. Who is that? ఎవరండి? Jesus Christ. యేసుక్రీస్తు వారు. That's what often see prayer warriors, they often look at God. God, you are the only one who can comfort us or comfort me. అందుకే ప్రార్థన ఎప్పుడు దేవుని తట్టు తిరిగి తండ్రి నువ్వు మాత్రమే మాకు ఆదరణ ఇవ్వగలిగిన వ్యక్తివి, నువ్వు మాత్రమే చేయగలవు అని ఆయన అడుగుతూ ఉంటారు. When troubles are around you and in you, don't go to your friends. మీ చుట్టూ సమస్యలు ఉన్న మీరు సమస్యలున్న స్నేహితుల దగ్గరకు వెళ్ళకండి. Go to God. దేవుని దగ్గరికి వెళ్ళండి. Okay, that is the best method in everybody's life, especially in a Christian life. ఒక క్రైస్తవ జీవితంలో కానీ ఒక మనిషి జీవితంలో కానీ ఇది చాలా మంచి పద్ధతి. Okay, the second thing I would like to tell is రెండో విషయంలోకి వెళ్దాము. St. John chapter 8 verses 10 and 11. యోహాను సువార్త 8వ అధ్యాయము 10-11 వచనాలు.
Go ahead. ఆమె లేదు ప్రభు అనెను. అందుకు యేసు నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇకను పాపము చేయకుమని ఆమెతో చెప్పను. Okay, where are your accusers? నిందించిన వాళ్ళు లేరండి ఇప్పుడు. Jesus is questioning her, where are your accusers? ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆ స్త్రీని ప్రశ్నిస్తున్నారు. నిన్ను ఇప్పుడు వరకు నిందించిన వాళ్ళందరూ ఏరి అని అడుగుతున్నారు. They brought you here, వాళ్ళు ఇక్కడ నిన్ను తీసుకొచ్చారా, blaming you and accusing you that you are a sinner. నువ్వు పాపాత్మురాలివి అని చెప్పి నిన్ను ఇప్పుడు వరకు నిందిస్తూ నీ చుట్టూ ఉన్నారా? When Jesus questioned them, దేవుడు ఎప్పుడైతే వాళ్ళని ప్రశ్నించారు, when Jesus started writing on the floor, దేవుడు ఎప్పుడైతే అక్కడ నేల మీద రాయికి మొదలు పెట్టారు, people started leaving that place. ఆ మనుషులు ఆ ప్రదేశాన్ని విడిచి వెళ్ళడం మొదలు The పెట్టారు. so-called Jews, ఆ యూదులండి, అనబడినటువంటి యూదులు అనబడిన వారు, who used to boast themselves that they are the only human beings in this world, ఈ లోకంలో ఈ ప్రపంచంలో అల్లే మనుషులు అన్నట్లు బిహేవ్ చేసేవాళ్ళు, and they consider others as dogs. ఆ ఇతరులు వేరే జనాలు మనుషులందరినీ కుక్కలుగా భావించేవాళ్ళు. They blamed this lady. వాళ్ళు ఈ యొక్క స్త్రీని నిందించారు. They accused this lady. వాళ్ళు ఈ యొక్క స్త్రీ మీద నింద ఆరోపణ చేశారు. She committed sin. That's what we have brought this lady unto you, Jesus. ఈ స్త్రీ పాపం చేసింది కాబట్టి ఈ స్త్రీని మేము మీ యొద్దకు తీసుకొచ్చి ఉన్నాము. And they say like this. ఇలా చెప్తున్నారు. According to the law of Moses, మోషే యొక్క న్యాయ విధిని బట్టి she is supposed to be stoned to death. ఆమెని రాళ్ళతో కొట్టి చంపాలి. When you know what to do and how to do, why did you bring her to me? ఏం చేయాలో ఎలా చేయాలో తెలిసినప్పుడు నా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారు? You brought her to me, ఆమె నా దగ్గర తీసుకొచ్చారు, asking me to give me the justice. న్యాయం తీర్చమని నన్ను అడుగుతున్నారు. And you have started telling what to do and how to do. ఏ న్యాయం చెప్పాలి ఎలా చెప్పాలని మీరే చెప్తున్నారు. When you know everything, why did you bring her to me? Bring her unto me. మీకు అన్ని తెలిసినప్పుడు ఆమె నా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారు? See, their main intention is not to punish that lady, whereas Jesus Christ. వాళ్ళు ఆ స్త్రీని తీసుకొచ్చింది ఆమెను శిక్షించడానికి కాదు, దేవుని శిక్షించడానికి. If Jesus says anything against the law of Moses, ఎవరైనా మోషే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా చెప్తే, then they are ready with stones to kill Jesus Christ. యేసుక్రీస్తుని ఆ రాళ్ళతో కొట్టి చంపేద్దామని ఫిక్స్ అయిపోయారు. But Jesus knew their notion. కానీ వాళ్ళ ఆలోచనలన్నీ ప్రభువుకు తెలుసు. Then he bent down and started writing something on the floor. ఆయన వంగి ఆ నేల మీద ఒకటి రాయటం మొదలు పెట్టారు. Okay, then Jews started looking at those words and said, oh, he is talking about me, he is writing about me. If I stand here for a long time, everybody will come to know about my faults and sins. అక్కడ ఉన్న యూదులు అది రాయటం చూసినప్పుడు, ఈయన మా గురించి రాస్తున్నారు, కాసేపు ఇక్కడే ఉంటే వీళ్ళు మేము కొట్టడం కదా, మమ్మల్ని వీళ్ళు కొడతారు, ఎందుకు వచ్చిందని ఒక్కొక్కరు వెళ్ళటం మొదలు పెట్టారు. Likewise, everybody left. అదే విధంగా అందరూ వెళ్ళిపోయారు అక్కడి నుంచి, except one person. ఒక్క వ్యక్తి మిగిలి ఉన్నారు. And what that one person is our Lord Jesus Christ. ఆ ఒక్క వ్యక్తి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. And then he questioned her. అప్పుడు ఆమెని ఇలా ప్రశ్నించారు, where are your accusers? నిన్ను నిందించిన వారేరమ్మా అని అడిగారు. Have they not punished you? వాళ్ళు నిన్ను శిక్షించలేదా? She said, no, Lord. లేదు తండ్రి. What a, see, comforting word Jesus Christ has given unto that lady. Now listen to me. అని ఎంత ఓదార్పు కలిగి ఆదరణ కలిగిన మాటల్ని ఆ స్త్రీకి అని చెప్తున్నారండి. If that is so, అదే నిజమైనట్లయితే, I am also not going to punish you. నేను కూడా నిన్ను శిక్షించను. Go in peace.
మన ప్రశాంతతతో తిరిగి వెళ్ళిపో. What a comforting word. ఎంత ఆదరణ కలిగిన మాటలు. So my second point is నన్ను మాటలు the only comforting words of Jesus Christ. మనకి ఆదరణ ఇచ్చే మాటలు దేవుని మాటలు. Your friends cannot comfort you. నీ స్నేహితులు నీకు ఆదరణ ఇవ్వలేరు. Your riches cannot comfort నీ you. ధనము నీకు ఆదరణ ఇవ్వలేదు. Your knowledge cannot comfort you. జ్ఞానం నీకు ఆదరణ ఇవ్వలేదు. Your relatives or blood relatives cannot comfort నీ you. బంధువులు కానీ రక్త సంబంధులు కానీ నీకు ఆదరణ ఇవ్వలేరు. There is only one person who is ready to comfort. కానీ ఒక్క వ్యక్తి మాత్రం ఆదరణ ఇవ్వడానికి The words of Jesus Christ. ఆయన యేసుక్రీస్తు. What did he say? ఆయన ఏం చెప్పారండి? I am not going to punish you. నేను కూడా విధింపను. If you had been there, మీరు అక్కడ ఉన్నట్లయితే, no, I don't want to live such kind of woman. లేదు ఇటువంటి స్త్రీని అయితే నేను I must punish her. ఆవిడ ఖచ్చితంగా శిక్షించాలంట. But Jesus never said like that. కానీ దేవుడు అలా చెప్పలేదండి. What a loving God, loving Savior we have got in our life. ఎంత ప్రేమ కలిగిన దేవుణ్ణి, ప్రేమ కలిగిన రక్షకుని మనం పొంది ఉన్నామండి. While others are hating you, ఇతరులు నిన్ను ద్వేషిస్తున్నప్పుడు, while others are blaming you, ఇతరులు నిన్ను నిందిస్తున్నప్పుడు, while others are rejecting you, ఇతరులు నిన్ను తిరస్కరిస్తున్నప్పుడు, such a great God or such a great Savior we have gotten, and that Savior is our Lord Jesus Christ. ఎంత గొప్ప ఆదరణ ఇచ్చేటువంటి ఒక వ్యక్తిని కలిగిన ఆ వ్యక్తి మనకు. I am not going to punish you. నేను నిన్ను శిక్షించను. What a great God we have. ఎంత గొప్ప దేవుడండి. So the second point is the only comforting words. మనకి ఆదరణ ఇచ్చే మాటలు. Dear friends, స్నేహితులారా, do you have such kind of great Savior in your heart? అటువంటి గొప్ప రక్షకుడు మీ యొక్క హృదయాల్లో ఉన్నాడా? Do you have such kind of great comforting words in your heart? అటువంటి ఆదరణ ఇచ్చేటువంటి మాటలు మీ హృదయాల్లో ఉన్నాయా? If your friend makes a mistake, మీ స్నేహితులు ఎవరైనా తప్పు చేశారనుకోండి, say, don't worry, ఏం బాధపడకని చెప్పాలి. I am with you. నేను నీతో ఉన్నాను. I shall try my best to help you. నీకు సహాయం చేయడానికి నేను సర్వశక్తిలో ప్రయత్నిస్తానని చెప్పాలి. And that kind of friend is a real friend. అటువంటి వాళ్ళ అరుదైన స్నేహితులు. Some people, as I often say, CM means classmates. నేను తరచుగా చెప్తూ ఉంటాను, సీఎం అనేది క్లాస్ లో ఉండే స్నేహితులు అని, తోటి వారు. RM అని ఉంటారు, roommates. రూమ్ లో ఉండే స్నేహితులు. Very dangerous people are there. చాలా భయంకరమైన వ్యక్తులు వీళ్ళైతే. And they are HMs, వాళ్ళు హెచ్ఎం అన్నమాట, hotel mates. హోటల్ కి మాత్రమే వచ్చే స్నేహితులు. They always give you company whenever you go to a hotel. మీరు హోటల్ కి వెళ్ళిన ప్రతిసారి వాళ్ళు మీతో కూడా వస్తారు. They eat with you, మీతో తింటారు. but they now put their hand in their pocket and bring out their own money. కానీ ఆ జేబులో చేతులు పెట్టి ఆ లోపల ఉన్నాయి మాత్రం తీసి బయట పెట్టరు. They are very dangerous mates. వాళ్ళు చాలా భయంకరమైన. So beware of such kind of mates. అటువంటి తోటి వారితో మీరు జాగ్రత్తగా ఉండండి. Okay, the third thing I would like to tell is, మూడో విషయం నేను చెప్పదలుచుకుంటుంది ఏంటంటే, the book of Revelation, ప్రకటన గ్రంథం chapter 21. 21వ అధ్యాయం. Okay, actually verses from 1 to 4, but if you read verse 4 it's enough. 1 నుంచి 4 వరకు చదవాలి, కానీ 4వ వచనప్పుడు చదవండి చాలు. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువులను తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. Okay, what a comforting place. The third point is the only comforting place. ఆదరణిచ్చు ప్రదేశము లేదా ఆదరణిచ్చు స్థలము. As long as you stay here on this earth, మీరు ఈ లోకంలో ఈ భూమి మీద ఉన్నంత వరకు, this is not a comforting place. ఇది మనకి ఆదరణిచ్చే స్థలం కాదు. Because there are no comforting people, no comforting words.
ఎందుకంటే ఇక్కడ ఆదరించే వ్యక్తులు లేరు, ఆదరించే మాటలు లేవు. So the only comforting place is what? Heaven. మనకి ఆదరించే స్థలం ఒకటే ఉంది, అదేంటంటే పరలోకం. That's what the word of God says like this. అందుకే దేవుని మాటలు ఇలా చెప్తున్నారు. There in heaven, పరలోకమునందు no tears, అక్కడ కన్నీరు ఉండదు, no thirsty, అక్కడ దాహం ఉండదు, no hunger. అక్కడ ఆకలి ఉండదు. See, that's what's very, very comforting place. అందుకే అది చాలా ఆదరణ ఇచ్చే స్థలం. So the third point is మూడవది the only comforting place. మనకి ఆదరణ ఇచ్చు ఏకైక స్థలము. Why are we here? మనం ఎందుకున్నామండి ఇక్కడ? Because one day, not if, one day when we leave this world, we will go to that comforting place. అయితే కాదు కానీ మనం ఈ స్థలాన్ని, ఈ లోకాన్ని విడిచినప్పుడు ఆ యొక్క ప్రదేశానికి తిరిగి వెళ్ళటం కొరకు మనం ఈ రోజు ఈ స్థలంలో ఉన్నాము. After going home, please go through your Bible, Luke chapter 16. మీరు ఇంటికి వెళ్ళిన తరువాత లూకా సువార్త 16వ అధ్యాయాన్ని చదవండి. We see two people. అక్కడ మనం ఇద్దరు వ్యక్తులను చూస్తాము. The first one is మొదటి వ్యక్తి the richest person, ధనవంతుడు. and the second person is రెండవ the వ్యక్తి poorest person. పేదవాడు, అధిక పేదవాడు. Poor means the poorest person. పేదవాడు అంటే కట్టికమైన పేదవాడు అన్నమాట. They both left this place. వారిద్దరు ఈ స్థలాన్ని విడిచిపెట్టారు. One went to a comforting place, ఒక వ్యక్తి మాత్రం ఆదరణ ఉన్న స్థలానికి వెళ్ళాడు, and the other also went to another comforting place. ఇంకో వ్యక్తి మాత్రం అతనికి ఆదరణ ఇచ్చేటువంటి స్థలానికి వెళ్ళాడు. It's a terrible place. చాలా భయంకరమైన We ప్రదేశం. should not go to such kind of terrible comforting place. మనం అటువంటి భయంకరమైనటువంటి ఆదరణ ఇచ్చే స్థలాలకు వెళ్ళొద్దు. So dear friends, this morning, నా ప్రశ్న జరిగింది కలసమునందు. Capernaum means what? A village where we can get comfort. మనకి ఒక పల్లెటూరు, ఒక పట్టణం, ఒక స్థలములో ఎక్కడైతే మనకి ఆదరణ దొరుకుతుందో అంటాం. Okay, let me simplify like this. దాన్ని ఇంకా నేను సులభపరిచి చెప్తాను. A place where we can get comfort, that is Capernaum. మనకి ఆదరణ కలుగు ఒక స్థలమే కపెర్నహూము. And that Capernaum, spiritually we can say heaven. దాన్ని మనం ఆత్మీయపరంగా చూస్తున్నప్పుడు ఆ యొక్క కపెర్నహూము అనే దాన్ని మనం పరలోకానికి సమానంగా అనుకోవచ్చు. Because this Capernaum, you can have comfort temporarily. ఎందుకంటే ఈ యొక్క లోక సంబంధమైన కపెర్నహూములో మీకు కొంతవరకు ఆదరణ దొరుకుతుంది. But there, that Capernaum is an everlasting Capernaum or comforting place. కానీ ఆ కపెర్నహూము మాత్రం మీకు నిత్యము ఆదరణ ఇచ్చేటువంటి ప్రదేశముగా ఉంటుంది. So Capernaum means కాబట్టి కపెర్నహూము అంటేనే a comforting place. ఆదరణ ఇచ్చే స్థలము. Our only comforting place is heaven. మనకి ఆదరణ ఇచ్చే ఒక ఏకైక స్థలమే పరలోకం. So three things. Number one, మూడు విషయాలు. the మొదటి, only comforting man, మనకి ఆదరణ ఇచ్చే వ్యక్తి, that is our Lord Jesus Christ. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. The only comforting words, మనకి ఆదరణ ఇచ్చే ఏకైక మాటలు, they are in Jesus Christ and from Jesus Christ. అవి దేవునిలో ఉన్నవి, దేవునితో ఉన్నవి. And the only comforting place మనకి ఆదరణ ఇచ్చే స్థలము which God is going to give to us, దేవుడు మనకి ఇవ్వబోతున్న స్థలము. and that comforting place is heaven. ఆ యొక్క స్థలమే పరలోకము. That is everlasting or eternal. అది ఎల్లకాలం ఉంటే జీవం ఉంటుంది. May our God help us get this everlasting comforting man, words and place in our future. ఈ ఎల్లకాలము మనకి ఆదరణ ఇచ్చేటువంటి వ్యక్తిని, మాటల్ని, స్థలాన్ని దేవుడు మనకు దయచేయగాక. దేవుడు మనం ఆదరించును గాక. God bless you all. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Thank you, Jesus, once again. దేవునికి తిరిగి వందనాలు తెలియజేస్తున్నాను. Send us, Lord, with your blessings. నన్ను మీ ఆశీర్వాదాలతో పంపించండి. In Jesus' name I pray. యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము. Amen. ఆమేన్. God bless you all. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.